ఇంటికో జవాను ఆర్మీలో చేరడమే ఆ ఊరి యువత లక్ష్యం. తమ పిల్లలు దేశానికి సేవ చేయాలన్నదే తల్లిదండ్రుల ఆశయం. ఇండిపెండెన్స్ డే సందర్భంగా అనువరుణ దేశభక్తిని నింపుకున్న కరీంనగర్ జిల్లా కట్కూరు గ్రామంపై స్పెషల్ స్టోరీ. ఇది కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కట్కూరు గ్రామం. ఈ ఊరికో స్పెషాలిటీ ఉంది. గ్రామంలో ఏ ఇంటికి వెళ్ళినా దేశభక్తి కనిపిస్తుంది. ఇంటికో యువకుడు ఆర్మీలో చేరి దేశ రక్షణలో ఉన్నాడు. ఊళ్ళోని ప్రతి తల్లి తమ బిడ్డ జవాను అని చెప్పుకోవడానికి గర్వపడుతుంది. దేశ రక్షణ కోసం ఇంటికొకరు జవాను కావాలన్న నినాదాన్ని అక్షరాల నిజం చేస్తున్నారు కట్కూరు గ్రామస్తులు. ఊళ్ళో ఇప్పటి వరకు దాదాపు 80 మంది భారత సైన్యంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వారిచ్చిన స్ఫూర్తితో మిగతా యువకులు కూడా ఆర్మీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. క్వాలిఫికేషన్ సంపాదించడమే లేటు. ఫిజికల్ ఫిట్నెస్ కోసం కసరత్తు స్టార్ట్ చేస్తారు. వివిధ దళాల్లో ఏ విభాగానికి నోటిఫికేషన్ ఇచ్చినా కంపల్సరిగా అప్లై చేస్తారు కట్కూరు యువకులు. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆర్మీ ర్యాలీ జరిగినా అందులో పాల్గొంటారు. ఇంటర్ నుంచి పీజీ చేసిన వారు గ్రామంలో 300 మంది దాకా ఉంటారు. వీరిలో ఎక్కువ మంది ఆర్మీ, పోలీస్ శాఖ ఉద్యోగాల కోసమే ట్రై చేస్తూ ఉంటారు. ఈ ఉద్యోగాల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఆర్మీలో పనిచేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. మా ఊరు నుండి 80 మంది మిలిటరీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. దేశ భక్తి కోసం, దేశాన్ని కాపాడడం కోసం, వీర మరణం చెందేదానికైనా వెనుకకు పోకుండా వారందరూ మిలిటరీలో చేరడం చాలా సంతోషదాయకం. మా గ్రామానికి కూడా ఎంతో పేరు రావడం జరుగుతుంది. మా గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకొని కూడా కొంతమంది యువత సైనికులలో కానీ, మిలిటరీలో కానీ, లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చేరి ఏదైతే సంఘ ఉద్యోగ శక్తులను ఎదుర్కొంటామనే ఆలోచన విధానం రావడం కూడా మా ఊరికే గర్వకారణంగా మేము తెలియజేస్తున్నాం. దేశ రక్షణలో భాగం కావాలన్న కట్కూరు గ్రామ యువకుల తపన నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.